జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం ఉధృతమైంది. ఈ కీలక పోరులో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగనుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారాన్ని హోరెత్తించడానికి 40 మంది స్టార్ కంపెనర్లతో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ జాబితాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కీలక బీఆర్ఎస్ మాజీ మంత్రులు మరియు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిగా బరిలో ఉన్న ఈ స్థానాన్ని గెలుచుకోవడం బీఆర్ఎస్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక స్టార్ కంపెనీల జాబితాలో కేసీఆర్ పేరు చేర్చిన పట్ల కూడా ఆయన ఒక భారీ రోడ్ షో లేదా బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కేసీఆర్ అభిమానులనైతే ఒక ఉత్సాహం అయితే నెలకొంది. ఎన్నికల ప్రచారం ద్వారా పార్టీ కేడర్లో కొత్త జోష్ నింపి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా బీఆర్ఎస్ పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతుంది. చూద్దాం మరి కేసీఆర్ నిజంగానే వస్తాడా లేదా, మరి ప్రచారం ఎలా ఉండబోతుంది, మరి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.